అందరికీ నమస్తే అండి. సో ఇంతకుముందు మనము గడ్డి మందులు ఎలా కొట్టాలి ఏంటని చెప్పేసి దాన్ని కూడా డిస్కస్ చేసినాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్లో ఉండే మొక్కజొన్నలకి సుడిలో గుళికలు వేసుకునే అలవాటు ఉంది చాలామందికి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ మెంబర్ ఆఫ్గా చాలామంది వచ్చేసి గుళికలు వేసుకుంటారు. సో గుళికలు వేసుకునే క్రమంలో చాలామంది చేసే తప్పులు ఏంటంటే రకరకాల కంపెనీ గుళికలు వేయడం స్టార్ట్ చేసినారు. సో అది మనుషులకు కొన్ని డోస్ అవుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. కూలి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ వాడుకోరు. ఫస్ట్ థింగ్ అంటే ఎలాంటి సేఫ్టీ తీసుకోరు, వచ్చేసి చేతులతో వేసేస్తుంటారు. చేతికి ఒక కవర్ కూడా కట్టుకోరు, ఒక గ్లౌజ్ కూడా వేసుకోరు కూలి వాళ్ళు. సో వాళ్ళకి ఆ స్మెల్ పీల్చి హాస్పిటల్కి వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు వేసే గుళికలు కొంచెం మంచి వేసుకోండి. నేను ఏ కంపెనీ ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ వాటి మీద ఉన్న గుర్తులను ప్రమోట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ గుళికలు వేశారు, దీన్ని చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి. సో దీనిపైన ఏ సింబల్ ఉంది? పాయిజన్ అంటే రెడ్. సో ప్రతిదీ పాయిజనే, బట్ సింబల్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది రెడ్ సింబల్లో ఉంది. రెడ్ సింబల్ ఉంటే చాలా డేంజరు. అది మనుషులకు కానీ వాతావరణానికి కానీ, మనకు కొన్ని స్నేహితులు లాంటి కొన్ని కీటకాలు ఉంటాయి, లైక్ సాలెపురుగు, ఇలా కొన్ని చాలా ఉంటాయి, సీతాకోకచిలుక, ఇవన్నీ మనకు ప్రకృతికి మంచిగా చేసేటివి. సో వాటన్నిటికీ డ్యామేజ్ ఉంటుంది స్ప్రేయింగ్ పరంగా కానీ, అలాగే ఇలాంటి సుడిలో వేసుకునే గుళికల రూపంలో కానీ. వేసేది వేస్తూ ఉన్నారు, బట్ కొంచెం బెటర్, లైక్ బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ అవి వేసుకున్నా సరే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఓకే.